నిమిషం. సో ఈరోజు క్లాస్ మనం ఏంటంటే స్టోరేజ్ సెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో స్టోరేజ్ సెల్స్ మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నామంటే ప్రైమరీ సెల్, సెకండరీ సెల్. సో ప్రైమరీ సెల్ అంటే ఏంటి? లో వోల్ట్ యాంపియర్ అప్లికేషన్స్ యూస్ చేసేటవన్నీ ప్రైమరీ సెల్. అలా కాకుండా హై వోల్ట్ యాంపియర్ యూస్ చేసేటవన్నీ యాంపియర్ హవర్స్కి యూస్ చేసేటవన్నీ సెకండరీ సెల్స్. అదేవిధంగా ప్రైమరీ సెల్స్ అనేవి యూజ్ అండ్ త్రో అన్నమాట. ఒకసారి యూస్ చేసిన తర్వాత మళ్ళీ మనం వాటిని యూస్ చేసుకోలేము. అదే సెకండరీ సెల్స్ అనేటివి సో ఒకసారి యూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ దానికి ఛార్జింగ్ పెట్టుకొని మళ్ళీ అగైన్ మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మనం సెకండరీ సెల్. సో ఇట్లా దాని కంపారిజన్ చూసాం, దానికి అడ్వాంటేజెస్ చూసాం, ఇలా చూసాం కదా. సో ఈరోజు క్లాస్ మనం ఏంటంటే స్టోరేజ్ సెల్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యొక్క స్టోరేజ్ సెల్స్ అనే వాటిని వీటికి అనదర్ నేమ్ ఏంటి అంటే సెకండరీ సెల్స్ అంటారన్నమాట. సో ఈ యొక్క స్టోరేజ్ సెల్సే వర్కింగ్ లైక్ సెకండరీ సెల్స్. సో ఇట్లా మనం ఏమంటామంటే స్టోరేజ్ సెల్స్ ఆల్సో కాల్డ్ సెకండరీ సెల్స్. ఓకే, సెకండరీ సెల్స్. సో సెకండరీ సెల్స్ అని అనొచ్చు, లేదు అనుకుంటే అక్యుములేటర్స్ అని కూడా అనొచ్చు అన్నమాట. అక్యుములేటర్స్. సో స్టోరేజ్ సెల్స్ని మనం ఏమంటామంటే సెకండరీ సెల్ కానీ అక్యుములేటర్స్ కానీ అంటారు. సో ఇక్కడ నాకేంటంటే ఇది ఏమవుతుందంటే నాకు దీని యొక్క ఫంక్షన్ ఏంటి అంటే ఇది సో ఎలక్ట్రికల్ సెల్స్ దట్ కెన్ ఇది ఏం చేస్తారంటే నాకు ఎలక్ట్రికల్ సెల్స్ దట్ కెన్ స్టోర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కెమికల్ ఎనర్జీ. సో ఇక్కడ నాకేమవుతుందంటే డ్యూరింగ్ ఛార్జింగ్ సో డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడు ఈ యొక్క స్టోరేజ్ సెల్స్లో ఏమవుతుంది అన్నప్పుడు సో డ్యూరింగ్ ఛార్జింగ్ అన్నప్పుడు మనం ఇచ్చే సప్లై ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ఇస్తాం. ఈ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది కన్వర్టెడ్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. ఓకేనా? సో ఇది డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడు. అదే నాకు ఒకవేళ డిశ్చార్జ్ తీసుకున్నాం అనుకోండి, డ్యూరింగ్ డిశ్చార్జింగ్. సో డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అప్పుడు ఏమవుతుందంటే నాకు ఇది అంటే ఈ యొక్క స్టోరేజ్ సెల్స్లో ఇక్కడ ఏదైతే కెమికల్ ఎనర్జీ ఉందో అదేమవుతుంది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. సో డ్యూరింగ్ డిశ్చార్జింగ్ the stored chemical energy is converted into electrical energy. సో ఈ విధంగా నాకేమవుతుందంటే డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అప్పుడు ఈ ఇంటర్నల్గా స్టోరేజ్ సెల్స్లో నాకు ప్రాసెస్ అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇది సో స్టోరేజ్ సెల్స్నే ఇంకో నేమ్ ఏమంటామంటే మనం సెకండరీ సెల్స్ అంటాం. సో జనరల్గా మనకు ప్రైమరీ సెల్స్ అనే వాటిని మనము ఏంటంటే ఎక్కువగా డే టు డే అప్లికేషన్స్లో ఎక్కువగా యూస్ చేసుకోలేము, అన్ని అప్లికేషన్స్ యూస్ చేసుకోలేము. ఓన్లీ లో యాంపియర్ హవర్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉంటుందో వీటికి మాత్రం మనం ప్రైమరీ సెల్స్ అనే వాటిని ప్రిఫర్ చేసుకుంటాం. సో అలా కాకుండా హై యాంపియర్ హవర్ ఉన్నప్పుడు మనకేంటంటే డెఫినెట్గా మనకేంది ఛార్జింగ్ డిశ్చార్జింగ్ అనేది పాసిబిలిటీ ఉంటేనే మనకేంటంటే బెస్ట్ యూజ్ఫుల్ అన్నమాట. ఇప్పుడు మొబైల్ ఫోన్ బ్యాటరీస్ కానీ సో అదేవిధంగా మనం తీసుకునే హౌసెస్లో ఇన్వర్టర్స్ కానీ అది యూపీఎస్ అంటారు కదా అవి కానీ సో ఇట్లా మోస్ట్ ఆఫ్ ద వాటికి మనం ఏంటంటే ఈ సెకండరీ సెల్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటాం. సో కాబట్టి ఇక్కడ నాకేంటంటే ఇందులో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడు ఏదైతే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుందో మనం ఇస్తామో సప్లై అనేది అదేమవుతుంది కెమికల్ ఎనర్జీలకు స్టోర్ చేసుకుంటుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీని కన్వర్ట్ చేసుకొని కెమికల్ ఎనర్జీలో స్టోర్ చేసుకుంటుంది. అదే డ్యూరింగ్ డిశ్చార్జింగ్ అప్పుడు
ఆ స్టోర్ అయిన కెమికల్ ఎనర్జీ అనేది మళ్ళీ అగైన్ ఏమవుతుందంటే రీకన్వర్టెడ్ టు ది ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది అనమాట ఇది. సో ఇక్కడ నాకేంటంటే ఈ స్టోరేజ్ సెల్స్ని మనము 2 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం. సో టైప్స్ స్టోరేజ్ సెల్స్. సో ఇక్కడ నాకేంటంటే 2 టైప్స్గా క్లాసిఫై చేసుకుంటాం అన్నమాట సెల్స్ని, అదే స్టోరేజ్ సెల్స్ని. అవి ఏవేవంటే, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే లెడ్ యాసిడ్ సెల్, లెడ్ యాసిడ్ సెల్స్. సెకండ్ వన్ ఏంటి అంటే సెల్స్, ఆల్కలైన్ సెల్స్. సో అగైన్ ఈ ఆల్ అంటే నాకేమేమి వస్తాయంటే ఇక్కడ నాకు నికెల్, ఐరన్. సో నికెల్, ఐరన్. సో సెల్ అంటారు అన్నమాట దీన్ని. సో ఎడిసన్ సెల్. నికెల్, క్యాడ్మియం, నికెల్, క్యాడ్మియం సెల్. సో దీన్ని ఇంకో విధంగా ఏం చెప్పొచ్చు అంటే మనము జంగర్ సెల్ అంట. సో జంగర్ సెల్. ఓకే. సో మనకేంటంటే ఈ యొక్క స్టోరేజ్ సెల్స్ని మనం 2 టైప్స్కి క్లాసిఫై చేసుకుంటాం. ఒకటేమో లెడ్ యాసిడ్ సెల్, అనదర్ వన్ ఏంటంటే ఆల్కలైన్ సెల్. సో ఆల్కలైన్ సెల్ అంటేనే మనకి ఏంటంటే 2 టైప్స్ అన్నమాట. ఒకటేమో నికెల్, ఐరన్ సెల్. సో దాన్నే మనం ఇంకో పేరుతో ఏమని పిలుస్తామంటే ఎడిసన్ సెల్ అనే దాంతో పిలుస్తాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నికెల్, క్యాడ్మియం సెల్. సో దీన్ని మనం ఏమంటామంటే ఇక్కడ జంగర్ సెల్ అంటాం అన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో మోస్ట్లీ మెనీ అప్లికేషన్స్ మనం ఏం చేస్తారంటే లెడ్ యాసిడ్ సెల్ని ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటాం అన్నమాట చాలా అప్లికేషన్స్కి. ఓకేనా. సో లెడ్ యాసిడ్ సెల్. సో మనం ఇస్తే మోస్ట్ సో lead acid cell, lead acid cell. సో ఇక నాకేంటంటే ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్ అనేది ఫస్ట్ దీన్ని 1859 ఇయర్లో సో దీన్ని ఇన్వెంట్ చేసిన ఒక సైంటిస్ట్ అనే అతను, ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ అనే అతను దీన్ని డిస్కవర్ చేశాడు అన్నమాట. సో ఈ లెడ్ యాసిడ్ సెల్ని ఫస్ట్ కనుక్కున్నాడు. సో ఈ ఇయర్లో కనుక్కున్నాడు అంటే 1859 ఇయర్లో ఒక ఫ్రెంచ్ ఒక సైంటిస్ట్, ఫ్రెంచ్ సైంటిస్ట్, అతని పేరు ఏంటి అంటే గాస్టన్ ప్లాంటే. గాస్టన్ ప్లాంటే. సో ఈ సైంటిస్ట్ ఏం చేశాడంటే ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్ అనే దాన్ని మనకు ఫస్ట్ కనుక్కున్నాడు అన్నమాట. సో లెడ్ యాసిడ్ సెల్ అనేది అనుకున్నాడు. సో ఇదేంటంటే ఇది ఓల్డెస్ట్ అన్నమాట. ఇది ఓల్డెస్ట్ రీఛార్జబుల్ సెల్ అన్నమాట. ఈ లెడ్ యాసిడ్ సెల్ ఓల్డెస్ట్ రీఛార్జబుల్ సెల్ అన్నమాట ఇది. ఓకేనా. ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే దీన్ని మోస్ట్ కామన్ యూస్ చేస్తాం మెనీ అప్లికేషన్స్కి. దీన్ని మోస్ట్ కామన్ యూస్ చేస్తాం అన్నమాట. సో మోస్ట్ కామన్లీ యూజ్డ్ నవ్వేడేస్. నవ్వేడేస్ మనకి ఏంటంటే ఎక్కువగా దీన్ని యూస్ చేస్తాం అన్నమాట ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్ని. ఓకేనా. సరే. సో ఇందులో ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో మనకి ఏంటంటే డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి. ఏంటంటే యాక్టివ్ మెటీరియల్స్ అంటాం వీటిని. సో యాక్టివ్ మెటీరియల్ కంటే ఏంటంటే లెడ్ పెరాక్సైడ్ అనేసి, స్పాంజ్ లెడ్ అనేసి, అదేవిధంగా డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఇట్లాంటి డిఫరెంట్ తీసుకుంటాం అన్నమాట ఇందులో. సో అందులో ఫస్ట్ ఏంటంటే మనం ఇందులో తీసుకునేటివి
సో యాక్టివ్ మెటీరియల్స్ కూడా డిస్కస్ చేసుకున్నాం ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో. సో లెడ్ యాసిడ్ సెల్లో యాక్టివ్ మెటీరియల్స్. సో యాక్టివ్ మెటీరియల్స్ ఆఫ్ లెడ్ యాసిడ్ సెల్. సో యాక్టివ్ మెటీరియల్స్ ఏంటంటే ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్. సో ఫస్ట్ ఏంటంటే మనకు ఈ యొక్క యాక్టివ్ మెటీరియల్స్కి వచ్చేసరికి లెడ్ పెరాక్సైడ్. సో దీన్ని మనం ఏమంటామంటే PbO2. సో లెడ్ పెరాక్సైడ్. సో ఇది ఎందుకు యూస్ చేస్తామంటే మనము ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో లెడ్ పెరాక్సైడ్ అనే దాన్ని ఫర్ పాజిటివ్ యానోడ్ పర్పస్ కోసం దీన్ని యూస్ చేసుకుంటాం అన్నమాట. కాబట్టి సో యూజ్డ్ ఫర్ ది పాజిటివ్ ప్లేట్. సో అది కూడా దేనికి? యానోడ్ కోసం. సో పాజిటివ్ ప్లేట్ యానోడ్. సో మన ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో మనం తీసుకునే యొక్క లెడ్ పెరాక్సైడ్ అనే దాన్ని మనం పాజిటివ్ ప్లేట్గా తీసుకుంటాం. అది కూడా పాజిటివ్ ప్లేట్ యానోడ్ కోసం యూస్ చేసుకుంటాం. సో ఓకే, ఎడదా బాగానే ఉంది. ఇది ఏ కలర్లో ఉంటుంది అంటే నాకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. సో బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా ఇది స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట. బ్రిటిల్ నేచర్ కలిగి ఉంటుంది. ఓకేనా, బ్రిటిల్ నేచర్ ఉంటుంది. సో అదే ఇంకోటి ఎలా ఉంటుందంటే ఇది సాలిడ్గా ఉంటుంది అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క లెడ్ ఆక్సైడ్ అనేది పాజిటివ్ ప్లేట్గా తీసుకుంటాం, యానోడ్ దగ్గర తీసుకుంటాం. సో దీని కలర్ ఎలా ఉంటుందంటే నాకు బ్రౌన్ కలర్లో ఉంటుంది. అదేవిధంగా బ్రిటిల్ నేచర్ ఉంటుంది. సో అదేవిధంగా సాలిడ్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. సో దీని కెమికల్ ఫార్ములా ఏంటి అంటే ఈ యొక్క లెడ్ యాసిడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే నాకు PbO2. ఓకే, ఇది. సో ఇంకోటి ఏంటంటే ఇట్ యాక్ట్స్, ఈ యొక్క లెడ్ యాసిడ్ అనేది ఇట్ యాక్ట్స్ యాజ్ ద పాజిటివ్ యాక్టివ్ మెటీరియల్. పాజిటివ్ యాక్టివ్ మెటీరియల్. ఓకేనా. సో ఇప్పుడు దాకా మనం ఒక యాక్టివ్ మెటీరియల్ గురించి చూసాం కదా. సో సెకండ్ వన్ ఏంటి అంటే మనకు ఇదే దాంట్లో స్పాంజ్ లిడ్ అంటారు అన్నమాట. స్పాంజ్ లెడ్. సో దీన్నే PBతో ఇండికేట్ చేసుకుంటారు, స్పాంజ్ లెడ్. సో ఈ యొక్క స్పాంజ్ లెడ్ని ఈ యొక్క లెడ్ యాసిడ్ సెల్లో ఎలా యూస్ చేసుకుంటాం? ఈ యొక్క స్పాంజ్ లెడ్ని అంటే మనము యూజ్డ్ ఫర్ ద నెగిటివ్ ప్లేట్. నెగిటివ్ ప్లేట్. సో దీన్నే మనం ఏమనుకుంటాం అంటే ఇక్కడ క్యాథోడ్ అంటాం. ఓకేనా, దీన్ని క్యాథోడ్ అంటాం. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు ఇంతకుముందు మనకి ఏం చెప్పాము, బ్రౌన్ కలర్లో ఉంటుంది అని చెప్పాము. యానోడ్ బ్రిటిల్ నేచర్ ఉంటుంది, సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో ఇది ఎలా ఉంటుంది అంటే నాకు సాఫ్ట్గా ఉంటుంది అన్నమాట. ఇది సాఫ్ట్గా ఉంటుంది. ఇది ఎలా ఉంటుంది అంటే పోరస్ మెటాలిక్ లీడ్గా ఉంటుంది అన్నమాట. పోరస్ మెటాలిక్ లెడ్, అది లీడ్ కాదు, సారీ. నెక్స్ట్ దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అంటే, సో లెడ్కి కెమికల్ ఫార్ములా ఏంటమ్మా మనకు? సో PB కదా. సో దీని యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే నాకు P(B). సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఇది ఎలా యాక్ట్ చేస్తుందంటే నాకు ఇది ఒక నెగిటివ్ టర్మినల్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ద నెగిటివ్ యాక్టివ్ మెటీరియల్. ఓకే. సో ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ నెగిటివ్ యాక్టివ్ మెటీరియల్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి అంటే మనం తీసుకునే యొక్క లెడ్ యాసిడ్ సెల్లో డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో థర్డ్ వన్ ఏంటి అంటే నాకు డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో దీన్ని మనం ఎలా ఇండికేట్ చేసుకుంటాం? H2SO4తో ఇండికేట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ యొక్క డైల్యూట్ SO4లో ఈ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్లో ఎలా ఏంటంటే
సో దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే మనము, సో యూజ్డ్ యాజ్ ది ఎలక్ట్రోలైట్, యూజ్డ్ యాజ్ ది, సో ఎలక్ట్రోలైట్గా యూజ్ చేసుకుంటాం. ప్రిపేర్ చేస్తాము అంటే మనకు 3 పార్ట్స్ వాటర్, 1 పార్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. అంటే ఈ యొక్క మిక్సర్ ఏది డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క మిక్సర్ ఎలా తీసుకుంటామో మనము 3 పార్ట్స్ వచ్చేసి వాటర్ తీసుకుంటాం, 3 పార్ట్స్ వచ్చేసి వాటర్, 1 పార్ట్ వచ్చేసి సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం, సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుంటాం. ఇక్కడ అంటే 3:1 రేషియోలో తీసుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఎప్పుడు కానీ ఈ యొక్క డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే, సో దాని యొక్క యాసిడ్ లెవెల్ని కంట్రోల్ చేసుకోవడానికి మనం ఇక్కడ డిస్టిల్ వాటర్ అనే దాన్ని తీసుకుంటున్నాం. సో మరి దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే, ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. సో యాసిడ్లో వాటర్ అనేది ఎప్పుడు కానీ పోయకూడదు. యాసిడ్లో వాటర్ పోస్తే అది మోస్ట్ డేంజరస్ అన్నమాట. సో కాబట్టి మనం ఏం చేస్తారంటే, ఎప్పుడు కానీ వాటర్లో యాసిడ్ కలుపుతూ వస్తాం అన్నమాట, స్టెప్ బై స్టెప్. ఓకేనా? సో కాబట్టి ఆల్వేస్ యాడ్ యాసిడ్ టు వాటర్, అది కూడా ఎలా స్లోగా కలుపుకోవాలన్నమాట. ఓకేనా? అంతేగాని నెవర్ ది రివర్స్. సో నెవర్ ద రివర్స్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇక్కడ నాకు యాసిడ్లో వాటర్ అనేది కలపకూడదు అన్నమాట. ఓకేనా? వాటర్లో యాసిడ్ అనేది మిక్స్ చేసుకుంటూ రావాలి. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఎలక్ట్రోలైట్ ఏదైతే ఉందో, అంటే మనం తీసుకునే ఈ యొక్క H2SO4 అనేది ఎలక్ట్రోలైట్గా తీసుకున్నాం కదా, మరి దానికి గ్రావిటీ ఎలా ఉంటుంది అంటే, సో ద స్పెసిఫిక్ గ్రావిటీ, సో ద స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది ఎలక్ట్రోలైట్, ఆఫ్ ద ఎలక్ట్రోలైట్, సో ఎంత ఉంటుంది? అరౌండ్ 1.21 ఉంటుంది. సో స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ డైల్యూట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఎంత ఉంటుంది అంటే నాకు 1.21 ఉంటుంది అన్నమాట. సో దీన్ని బేస్ చేసుకుని ఆ యొక్క బ్యాటరీ అనేది వర్క్ అవుతుందా లేదా అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఈ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీని బేస్ చేసుకుని. నెక్స్ట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ, సో జనరల్గా మనం ఎలక్ట్రోలైట్ ఎందుకు యూస్ చేస్తాము అంటే, యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో అయాన్స్ అనేటివి మూవ్ అవ్వడానికి ఒక కండక్టర్ లాగా యూజ్ అవుతుంది అన్నమాట ఈ ఎలక్ట్రోలైట్ అనేది. సో కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మీడియం. ఏం మీడియం? దేనికి మీడియం అంటే, ఇది కెమికల్ రియాక్షన్స్ అక్కడ అవడానికి ఇది ఒక మీడియం అన్నమాట. సో కాబట్టి ఇట్ యాక్ట్స్ యాజ్ ద మీడియం, ఇట్ యాక్ట్స్ యాజ్ ద మీడియం త్రూ విచ్ chemical reactions occur and current flows, ఓకేనా? సో ఇలా అన్నమాట. ఇది ఏంది, మనం తీసుకునే లెడ్ యాసిడ్ సెల్లో సో యానోడ్ ఏది తీసుకుంటాం, క్యాథోడ్ ఏది తీసుకుంటాం, ఎలక్ట్రోలైట్ ఏది తీసుకుంటాం అనేది. ఓకే, ఏడదా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే కెమికల్ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది? సో ఈ స్టోరేజ్ సెల్స్లో కెమికల్ రియాక్షన్ అనేది ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. సో ఇక్కడ నా కెమికల్ రియాక్షన్ అనేది కెమికల్ రియాక్షన్ in lead acid cell, కెమికల్ రియాక్షన్ ఇన్ లెడ్ యాసిడ్ సెల్. సో ఇక్కడ మనం ఏంటంటే, ఈ యొక్క స్టోరేజ్ సెల్లో లెడ్ ఆక్సైడ్ని యానోడ్గా తీసుకుంటాం, సాఫ్ట్ లెడ్ని క్యాథోడ్గా తీసుకుంటాం. సో ఈ రెండింటికి మనం ఏం చేసాం, ఒక యాసిడ్లో ఒక ఎలక్ట్రోలైట్గా తీసుకొని అందులో ప్లేస్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ నాకేంటంటే కెమికల్ రియాక్షన్ వచ్చేసరికి, సో ఫస్ట్ డ్యూరింగ్ డిశ్చార్జింగ్ చూద్దాం. డ్యూరింగ్ డిశ్చార్జింగ్ సో ఇక్కడ నాకేంటంటే లెడ్ రియాక్టింగ్ విత్ లెడ్ ఆక్సైడ్. సో ఇదేమో క్యాథోడ్, ఇదేమో యానోడ్, మిక్స్డ్ విత్ H2SO4.
సో హైడ్రోజన్ సల్ఫైడ్కి యాడ్ చేసినప్పుడు ఇక్కడ నాకు ఏమైపోతుందంటే ఈ లెడ్ అనేది సల్ఫైడ్తో రియాక్షన్ పొంది లెడ్ సల్ఫైడ్గా ఫామ్ అవుతుంది. సో లెడ్ సల్ఫైడ్ అండ్ 2H2O వాటర్ మాలిక్యూల్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ యొక్క డిశ్చార్జింగ్ పీరియడ్లో నాకు జరిగేది ఏంటంటే ఇక్కడ నాకు ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అన్నమాట. ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ రిలీజ్డ్. ఓకేనా? సో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో అదే నాకు డ్యూరింగ్ ఛార్జింగ్ తీసుకున్నాను అనుకోండి. సో డ్యూరింగ్ ఛార్జింగ్ తీసుకున్నప్పుడు అప్పుడు నాకు ఏమవుతుందంటే, సో డ్యూరింగ్ ఛార్జింగ్ అన్నప్పుడు మనం ఇక్కడ ఏం చేసుకుంటామంటే 2 times ఆఫ్ లెడ్ సల్ఫైడ్ విత్ వాటర్ మాలిక్యూల్స్ ఈజ్ గివ్స్ రైజ్ టు. సో ఇలా తీసుకున్నప్పుడు నాకు ఏమవుతుందంటే డ్యూరింగ్ ఛార్జింగ్ అప్పుడు నాకు ఏమవుతుంది, ఇది లెడ్ సపరేట్గా, లెడ్ ఆక్సైడ్ సపరేట్గా అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సపరేట్గా ఫామ్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఇది ఎలా అయితే స్టార్టింగ్ మనం తీసుకునే డిశ్చార్జింగ్ అప్పుడు ఎలా అయితే నాకు ఫామ్ అయిందో సేమ్ యాజ్ యూజువల్ ఇక్కడ ఫామ్ అయిపోయింది. సో ఇదన్నమాట. దీన్నే మనం రివర్సిబుల్ కెమికల్ యాక్షన్ అంటారు. ఈ రివర్సిబుల్ కెమికల్ యాక్షన్ అనేది సెకండరీ సెల్స్లో ఉంది కాబట్టి అవి రీఛార్జబుల్ అనేసి అన్నాం. ఇలాంటి రివర్సిబుల్ కెమికల్ యాక్షన్ లేకపోతే అవి ప్రైమరీ సెల్ అంటాం, అవి యూజ్ అండ్ త్రో అన్నమాట. ఓకేనా? సో ఇది, సో దీన్నే ద సెల్ regains its original active materials. ఓకేనా? యాక్టివ్ మెటీరియల్స్ లెడ్ ఆక్సైడ్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్. ఓకేనా? సరే, ఇప్పుడు నాకేంటంటే ఇప్పుడు దాకా మనం ఏం చూసాము, స్టోరేజ్ సెల్స్లో ఏమేమి తీసుకుంటాం ఏంటనేది తీసాం. సో ఇప్పుడు అదే లెడ్ యాసిడ్ సెల్ యొక్క కన్స్ట్రక్షన్ అనేది చూద్దాం. ఓకేనా? కన్స్ట్రక్షన్ కూడా డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ దాకా క్లియరా? ఏమైనా డౌట్ ఉందా చెప్పండి మనం.